హలో అండి, ఈరోజు మనము ఒక వెరైటీ ఫుడ్ తయారు చేస్తాం రండి. సీడై అంటే బాల్స్ లాగా ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమికి అందరూ మనం ఇళ్ళల్లో చేసి దేవుడికి నైవేద్యం చేస్తాం కదా, ఆ సీడై. కొన్ని చోట్ల దీన్నే ఉప్పు సీడై అని కూడా అంటారు. బెల్లం సీడై కూడా చేయవచ్చు. ఈ పిండితోనే కొద్దిగా బెల్లం కలిపేస్తే బెల్లం సీడై అవుతుంది. ఈ సీడను మంచి నూనెతో, శనగ నూనెతో కాకుండా మనము ఇంటి దగ్గర తయారు చేసుకున్న కొబ్బరి నూనెతో చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. టెంకాయ నూనె వాసన వస్తుంది అని అనుకోవద్దు. మీరు ఒకసారి ట్రై చేయండి. 1 కేజీ పచ్చిబియ్యం కొలతలతో అయితే పచ్చిబియ్యం 1 కేజీ తీసుకొని 2 గంటల సేపు కడిగి ఆ బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత ఒక గుడ్డ తీసుకుని ఆ గుడ్డ మీద ఆ బియ్యాన్ని కాసేపు అట్లా పెట్టాలన్నమాట. తడి ఆరిన తర్వాత ఆ బియ్యాన్ని మరపట్టించుకుంటాము. స్టవ్ పైన బాండిల్ పెట్టి ఆ బియ్యాన్ని వేయించాలన్నమాట. ఆ బియ్యం పిండిని వేయించాలన్నమాట. బాగా వేయించాలి. అలా బాగా వేయించలేదనుకోండి, మనము సీడ చేసేటప్పుడు అది నూనెలో వేసినప్పుడు పేలుతుందన్నమాట. కాబట్టి మనము వేయించేటప్పుడే నిదానంగా చూసుకొని వేయించుకోవాలన్నమాట. ఆ వేయించుకున్న తర్వాత ఒక 100 గ్రాములు ఉద్దిపప్పు కూడా దానికి వేయించుకోవాలన్నమాట. వేయించుకొని ఆ బియ్యం పిండిలోనే బియ్యపిండిని కలిపేయాలి. మళ్ళీ ఏం చేయాలంటే ఒక 4 చిప్పలు టెంకాయలు తీసుకునేసి తురుముకొని ఆ పిండిలోనే కలిపేసేయాలి. ఇంగవ, ఉప్పు వేసి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు చూసుకుని కలుపుకోవాలా. నూగులు ఉంది కదా, ఆ నూగులు వేసుకోవచ్చు. నూగులు తింటే బాగుంటుంది. దీంట్లో వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. నూగులు వేసి చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలన్నమాట. ఆ ఉండల్ని రౌండ్గా గోళీలాగా చేయకూడదు. కొంచెము ఇట్లాగా చేయాలి. చూడండి మేము ఎలా చేస్తున్నామో అలా చేయాలి. ఫుల్ బాల్స్ లాగా చేయకూడదు. అలా చేస్తేనే నూనెలో వేసినప్పుడు పేలుతుందన్నమాట. అలా వేసిన తర్వాత కొబ్బరి నూనె బాండిల్లో పోసి కొద్దిగా ఈ సీడను వేసి మీడియం ఫ్లేమ్లోనే తీసుకోవాలన్నమాట. ఆ వేగిందా లేదా తెలిసేదానికి మనం తీసి ఆ వడగట్టుతాం కదా, దాంట్లో వేసినప్పుడు టక్కన ఒక సౌండ్ రావాలన్నమాట. అది వస్తే సీడై బాగా వేగినట్లు లెక్క అన్నమాట. తీసుకుంటే గాలి దూరని డబ్బాలో వేసి పెడితే అప్పుడప్పుడు ఒక్కొక్కటి తినొచ్చు అన్నమాట. సూపర్గా ఉంటుంది నా టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి.